హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి ఈ సాబుదానా బర్ఫీని అంటే సగ్గుబియ్యం బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం హాఫ్ కప్ సాబుదానా అంటే సగ్గుబియ్యం, 50 గ్రామ్స్ పల్లీలు, అదేవిధంగా జీడిపప్పుని తీసుకుందాం. ముందుగా సగ్గుబియ్యాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో పల్లీలు అదేవిధంగా జీడిపప్పును వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని అన్నింటినీ పక్కన పెట్టుకొని చల్లారనించుకోవాలి. మరోపక్క స్టవ్ పైన 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని విస్కర్ హెల్ప్తో విస్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో లమ్స్ ఏమీ లేకుండా విస్క్ చేసుకున్న తర్వాత గ్యాస్ని ఆన్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్లో వాటర్ వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఎలాంటి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మిల్క్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 6 to 7 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత ఒక 5-6 డ్రాప్ల లెమన్ జ్యూస్ని వేసి ఈ విధంగా కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మరోపక్క మిక్సర్ గ్రైండర్లో రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి నట్స్ అన్నిటినీ కూడా వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 2 లేదా 2.5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని ఈ విధంగా నెయ్యి కరిగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది ఒక చిన్న డో లాగా మారిపోతుంది. ఈ విధంగా మారిన తర్వాత మిల్క్లోకి ఈ పేస్ట్ ఏదైతే తయారు చేసాం కదా ఆ డోని మనము మిల్క్లోకి వేసుకోవాలి. ఈ విధంగా పాలలోకి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా గట్టిపడి దగ్గరకు వచ్చేసేంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా డోలాగా మారిపోయిన తర్వాత ఒక ప్లేట్లో లేకపోతే మౌల్డర్లో నెయ్యి లేదా నూనెను రాసి మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం మిక్చర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి మనము పైన నుంచి కొన్ని నట్స్ని వేసుకోవాలి. అంటే మనకి ఇష్టం వచ్చినటువంటి బాదం, జీడిపప్పు ఏదైనా కానీ. ఇక్కడ నేను జీడిపప్పుతో దీన్ని పైనుంచి డెకరేట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రీజర్లో 2 గంటల పాటు దీన్ని సెట్ అవ్వడానికి పెట్టాలి. ఆ తర్వాత మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఇట్ జస్ట్ టేస్ట్ లైక్ హల్వా. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే మనకు కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది.